find the direction cosines of the lines which are connected by the L minus 5m plus 3n is equal to 0. ఇది ఒక రిలేషన్. అండ్ 7l స్క్వేర్ ప్లస్ 5m స్క్వేర్ మైనస్ 3n స్క్వేర్ ఇది ఒక రిలేషన్. అయితే యాజ్ యూజువల్ డైరెక్షన్ కొసైన్స్ ఎలా చేసుకోవాలో ఇదివరకు నేను వీడియోలో చెప్పాను. సో అగైన్ ఐఎమ్ జస్ట్ బ్రషింగ్ అప్ ఆల్ దోస్ బేసిక్స్. సో డైరెక్షన్ కొసైన్స్ ఏంటంటే 2 ఈక్వేషన్స్ ఇస్తాడు. ఆ 2 ఈక్వేషన్ మనము సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడి మనము అన్ని వాల్యూస్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ వేరియబుల్ కనుక్కుంటాం. అంటే ఇండైరెక్ట్గా వీఆర్ ఫైండింగ్ ఎల్ వాల్యూ, ఎం వాల్యూ అండ్ ఎన్ వాల్యూ. ఓకే, సో మనం కనుక్కుంటాం. జనరల్గా మనము ఒక 2 ఈక్వేషన్లు ఇస్తే ఎలా కనుక్కుంటాము సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడి, ఇక్కడ కూడా అదే విధంగా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అయితే మనము ఒక చిన్న ఈక్వేషన్ ఇక్కడ 2 లైన్స్ ఉంటాయి. ఒక లైన్ ఏమో మామూలు నార్మల్ లైన్ ఉంటుంది, అంటే ఫస్ట్ డిగ్రీ లైన్ ఉంటుంది. ఇంకోటి ఏమో సెకండ్ డిగ్రీ ఉంటుంది. బట్ వీ విల్ యూజ్ ఓన్లీ ఫస్ట్ డిగ్రీ లైన్ and will convert and will get one variable in terms of other variables. Then we will substitute that in the second equation. Okay, first one నేను చెప్తున్నా అంటే మనకి 2 లైన్లు ఇస్తాడు. మనము ఒక లైన్ని వాడుకొని ఒక వేరియబుల్కి ఆన్సర్ కనుక్కుంటాం. ఆ వేరియబుల్ని ఇక్కడ రీప్లేస్ చేసుకునేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. రైట్, చూడండి ఎలా చేస్తాను. కన్సిడర్ L minus 5m consider L minus 5m plus 3n is equal to 0. L minus 5m plus 3n is equal to 0. So దీని నుంచి L కేం రాసుకోవచ్చు ఈక్వేషన్. దేర్ఫోర్ L is equal to ఈ మైనస్ 5m అవతల పోతే ఏమవుతుంది నాకు ప్లస్ 5m, ఈ 3n అవతల పోతే ఏమవుతుంది నాకు మైనస్ 3n. సో L is equal to 5m minus 3n. L is equal to 5m minus 3n. సో L minus 5m plus 3n, L is equal to 5m minus 3n. ఇది L వాల్యూ. Now we will replace this L value. చూడండి, substitute L value in equation 2 ఏంటంటే ఆ సెకండ్ ఈక్వేషన్ అన్నమాట. 7l స్క్వేర్ ప్లస్ 5m స్క్వేర్ మైనస్ 3n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో మనము L వాల్యూని రీప్లేస్ చేసుకుంటాం. చూడండి ఏమవుతుంది, దేర్ఫోర్ 7 ఇంటూ L వాల్యూ అంటే ఏం పెట్టాలి, ఇది పెట్టండి. 5m మైనస్ 3n హోల్ స్క్వేర్ plus 5m square minus 3n square is equal to 0. That implies 7 into a minus b whole square అంటే a square plus b square minus 2ab. అప్పుడు ఏమవుతుంది నాకు 5m అంటే 25m square plus 9n square minus 2ab. So 2 into 5 10, 10 3s are 30. a minus b whole square అంటే a square plus b square minus 2ab plus 5m square minus 3n square is equal to 0. సో అప్పుడు ఏమవుతుంది నాకు 25 7 ఏమవుతుంది నాకు 175m square plus 9 7 ఏమవుతుంది నాకు 63n square minus 37 ఏమవుతుంది నాకు 210mn. అంతే కదా, 7 3 is 21 కాబట్టి 37 ఏమవుతుంది 210 ప్లస్ 5m స్క్వేర్ మైనస్ 3n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. 175m స్క్వేర్ ఇది ఒక 5m స్క్వేర్ ఏమవుతుంది నాకు 180m స్క్వేర్. 63n స్క్వేర్ ఇది ఒక మైనస్ 3n స్క్వేర్ ఏమవుతుంది నాకు ప్లస్ 60n స్క్వేర్ మైనస్ 210mn ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఎలా సాల్వ్ చేసుకుంటాను నేను ఇక్కడే. మీరైతే కింద డౌన్ బై డౌన్ చేసుకోవాలి, పక్కన చేయకూడదు ఎగ్జామ్లో. ఓకే, ఇక్కడ ఒకే స్క్రీన్లో కనిపిస్తుంది కాబట్టి నేను పక్కన చేస్తున్నా. చూడండి 180m స్క్వేర్ మైనస్ 210mn ప్లస్ 60n స్క్వేర్. చూడండి ఆర్డర్లో ఉంది, అంటే ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది లాస్ట్ టర్మ్. ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మొత్తాన్ని మనము లైక్ ఇది 30 టేబుల్లో పోతుంది, ఇది 30 టేబుల్లో పోతుంది, 30 టేబుల్లో పోతుంది కాబట్టి మొత్తం 30తో డివైడ్ చేసుకుంటా. చూడండి, సో డివైడింగ్ విత్ 30 అప్పుడేమవుతుంది నాకు 36 × 180 కాబట్టి 6m స్క్వేర్, 37 × 210 కాబట్టి 7mn, 32 × 60 కాబట్టి 2n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మారు ఉంది, దీన్ని మనము ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. చూడండి 6 × 2 ఏమవుతుంది నాకు 12, 6 × 2 ఏమవుతుంది నాకు 12. దీని ఫ్యాక్టర్స్ 1 12 జారు, 2 6 జారు, 3 4 జారు. మనకి 7 రావాలంటే 3 4 7 అవుతుంది, 3 4 జార్ 12 అవుతుంది. సో ఏమవుతుంది నాకు ఆన్సరు
6m square minus 3mn minus 4mn plus 2n square is equal to 0. ఇప్పుడు ఫస్ట్ టూ టర్మ్స్లో నుంచి 3m కామన్ చేసేయండి. 3m కామన్ చేస్తే నాకేం మిగులుతుంది? ఇక్కడ 2m మిగులుతుంది, మైనస్ n మిగులుతుంది, అంతే కదా. 3m ఇక్కడేమో 6 ఉంది, 3 డబుల్ 6 ఎప్పుడు వస్తుంది? నాకు 2 m స్క్వేర్లో ఒక m తీస్తే ఒక m మిగులుతుంది. కామన్ తీయడం తెలిసిందాలి మీకు. చూడండి 6m స్క్వేర్ కాబట్టి నేను 3m కామన్ చేస్తున్నాను. ఎందుకు? 6m స్క్వేర్ మైనస్ 3m అంటే చిన్న నెంబర్ 3, m స్క్వేర్ m రిపీట్ ఎందుకంటే ఒక m కామన్ చేస్తాను. ఇకపోతే 3 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుందంటే 2, m స్క్వేర్లో ఒక m పోయింది కాబట్టి ఇంకో m మిగులుతుంది. మైనస్ 3mలో 3m కామన్ చేస్తే ఇంక n మిగులుతుంది. మైనస్ 4 2లో చిన్న నెంబర్ 2 అండ్ n కామన్ చేస్తాను. అప్పుడు నాకు ఏం మిగులుతుంది? 2m మిగులుతుంది, మైనస్ n మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడేమవుతుంది? నాకు 3m మైనస్ 2n 2m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ 3m minus 2n is equal to 0. 3m is equal to 2n. m is equal to 2n by 3. తర్వాత 2m minus n is equal to 0. 2m is equal to n. m is equal to n by 2. So m is equal to 2n by 3. m is equal to n by 2. సో ఇప్పుడు ఒక కేసు తీసుకుందాం. m is equal to 2n by 3 అన్న కేసు తీసుకుందాం. చూడండి. Now consider case 1. m is equal to 2n by 3. m is equal to 2n by 3. సో m is equal to 2n by 3. l వాల్యూ కనుక్కుందాం. l అంటే మనకి 5m minus 3n కదా. చూడండి. సో దేర్ ఫోర్ l is equal to 5m minus 3n. సో దేర్ ఫోర్ l is equal to 5 into m అంటే ఏంటి? 2n by 3 కనుక్కునేసాం కదా. m అంటే 2n by 3 minus 3n. So therefore L is equal to 5 2s are 10, 10n by 3 minus 3n, 3 3s are 9 kada. So therefore 10n minus 9n by 3 L is equal to. So therefore L is equal to n by 3. L is equal to n by 3. So appudu L value ఎంత వచ్చింది నాకు? n by 3. m value వచ్చి ఎంత వచ్చింది నాకు? ఆల్రెడీ 2n by 3 and n value n. మొత్తాన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 3తో మల్టిప్లై చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది నాకు? దేర్ఫోర్ L ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు? n by 3 ఇంటూ 3. m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు? 2n by 3 ఇంటూ 3 అండ్ n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు? n ఇంటూ 3. అప్పుడు చూడండి 3 3 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్. సో L వాల్యూ వచ్చి n వచ్చింది, m వాల్యూ వచ్చి 2n వచ్చింది, n వాల్యూ వచ్చి 3n వచ్చింది అనమాట. మొత్తాన్ని ఇప్పుడు ఎంతో డివైడ్ చేసుకుంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది DCs, ఇది డైరెక్షన్ కొసైన్స్ 1, 2, 3. ఒకవేళ DRs కావాలంటే ఏం చేయాలి? మనము దీన్నే మొత్తాన్ని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే 1/√1² + 2² + 3², 2/√1² + 2² + 3², 3/√1² + 2² + 3². ఇది DRs కనుక్కునే విధానం. నెక్స్ట్ కేస్ 2, m ఈజ్ ఈక్వల్ టు n by 2 కేసు తీసుకుందాం. చూడండి ఇక్కడేమో ఫస్ట్ కేసు అయిపోయింది, m ఈజ్ ఈక్వల్ టు 2n by 3 కేసు అయిపోయింది. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు n by 2 కేసు. చూడండి కన్సిడర్ కేస్ 2. m ఈజ్ ఈక్వల్ టు n by 2. m ఈజ్ ఈక్వల్ టు n by 2. m ఈజ్ ఈక్వల్ టు n by 2 అయితే l వాల్యూ ఎంత మనకి? ఆల్రెడీ వచ్చింది l వాల్యూ 5m minus 3n. సో దేర్ ఫోర్ L is equal to 5m minus 3n. So therefore L is equal to ఏమవుతుంది నాకు? 5 into m అంటే n by 2 minus 3n. So 5n by 2 minus 3n. సో 2 ఇక్కడేమో డివైడ్ అవుతుంది. మామూలుగా మనం ఏం చేస్తాము? LCM తీసుకుంటాము, లేకపోతే క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం. 2 ఫ్రాక్షన్స్ కానీ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం. సో ఏమవుతుంది నాకు? 5n minus 2 3 దగ్గర ఏమవుతుంది నాకు? 6n by 2, that is equal to minus n by 2. సో L వాల్యూ ఎంత వచ్చి నాకు? minus n by 2. చూడండి. సో దేర్ ఫోర్ L వాల్యూ వచ్చి నాకు minus n by 2, m వాల్యూ వచ్చి నాకు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా n by 2 అండ్ n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు n అంటే రాసుకుంటాను. ఫస్ట్ దీన్ని 2తో మల్టిప్లై చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది నాకు? L ఈజ్ ఈక్వల్ టు మైనస్ n, m ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 2n. ఇప్పుడు nతో డివైడ్ చేసుకోండి. దేర్ ఫోర్ ఏమవుతుంది నాకు? -1, 1,
2 అంటే పాయింట్ వచ్చి డీసీస్ వచ్చి -1 1 2 ఇది మనకి డైరెక్షన్ కొసైన్స్ డీసీస్. అదే డిఆర్స్ ఏమవుద్దు నాకు -1/√(-1 స్క్వేర్ +1 స్క్వేర్ +2 స్క్వేర్, 1/, ఇది అగైన్ మళ్ళీ మొత్తం రాసుకోవాలి కింద మ్యాగ్నిట్యూడ్, అగైన్ 2/√(-1 స్క్వేర్ +1 స్క్వేర్ +2 స్క్వేర్. సో ఓవరాల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే -1/456 -1/√6 1/√6 2/√6 ఇది డిఆర్స్, ఇది డిఆర్స్. ఓకే, మనకి యాక్చువల్ క్వశ్చన్లో కనుక్కోమని డీసీస్ మాత్రమే కాబట్టి ఇక్కడ వరకు కనుక్కుంటే చాలు. ఒకవేళ యాంగిల్ బిట్వీన్ ద డోస్ డిఆర్స్ కనుక్కోమన్నా లేకపోతే డోస్ 2 లైన్స్ కనుక్కోమన్నా కూడా ఇదేమో A2 B2 C2 అవుతుంది, ఇంతకుముందు కనుక్కున్నదేమో A1 B1 C1 అవుతుంది. సో ఓవరాల్గా మనము cos θ = A1 A2 + B1 B2 + C1 C2 by √(A1 square + B1 square + C1 square into √(A2 square + B2 square + C2 square). సో ఇది చేసామంటే మనకి యాంగిల్ బిట్వీన్ దోస్ 2 లైన్స్ కూడా వచ్చేస్తుంది అన్నమాట, రైట్. ఇది మనము డైరెక్షన్ కొసైన్స్ కనుక్కునే విధానం. ఫస్ట్ ఒక షార్ట్ లైన్ అంటే ఫస్ట్ సింగిల్ లైన్ తీసుకుందాం. సింగిల్ లైన్ తీసుకొని ఎల్కో ఎంకో ఎన్కో ఒక వేరియబుల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని మిగతా 2 వేరియబుల్స్ మనము రైట్ హ్యాండ్ సైడ్ తోసేస్తాం. అప్పుడు ఒక వేరియబుల్ కంప్లీట్ ఈక్వేషన్ వస్తుంది, ఆ వేరియబుల్ ఎత్తుకొని సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకునేస్తాం, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో దాన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది అన్నమాట, దాన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది అన్నమాట, రైట్. 2 కేసులు వస్తాయి, ఆ 2 కేసెస్ని మనం సాల్వ్ చేసుకుంటే LMN వాల్యూ ఒక కేసు వస్తుంది, ఇంకో కేసు కూడా LMN వాల్యూస్ వస్తుంది. సో ఆ విధంగా డీసీస్ కనుక్కుంటాం, రైట్. థ్యాంక్ యూ.